ఈ ఫోక్ ఇండస్ట్రీస్ దాంట్లో ఒక చిన్న బంధం లాగా అల్లుతున్నాను. సీరియస్, ఎందుకంటే ఆ చిన్న కలరింగ్ వేసుకొని చిన్న బట్టలు వేసుకొని అంటే చాలా కాన్ఫిడెన్స్, అంటే బాగా ఎంజాయ్ చేస్తావు. నేను బుట్టబొమ్మ సాంగ్ చేశాను కదా, నాకు ఎందుకు అనిపించింది అంటే ఇది చూసినప్పుడు బుట్టబొమ్మ సాంగ్ కూడా చేసినప్పుడు దాంట్లో కూడా బంధం ఎక్కువ డ్రెస్ వేసుకోలేదు, సింపుల్గా షర్ట్, చిన్న ప్యాంటు, చిన్న పైకి వైట్ షూ, అంటే ఎక్కువ ఎంజాయ్ చేసాను. లైట్ హెయిర్ స్టైల్ అంతే. తనకు కూడా ఒక చిన్న ఫ్రాక్, ఇదంతా 3 rooms క్రియేటివిటీ. బట్ చెప్తున్నా అంటే అంత సింపుల్ గా చేశాను. నాకు ఇది చూడగానే చేస్తుంటే నాకు అరే భలే భలే చేస్తున్నాడు సేమ్ అనిపించాను. సో అంటే అది బ్లెస్సింగ్స్ అంతే, ఇంకేం. ఎందుకంటే వాళ్ళందరూ ఒక మెగా కుటుంబం నుంచి వచ్చి చిరంజీవి సార్ దగ్గర చాలా నేర్చుకొని అవన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేసుకొని వాళ్ళ నుంచి ఓన్ టాలెంట్ తీసుకొని వాళ్ళకంటే ఒక బ్రాండ్ వేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పలేదు. ఓకే, సో మనస్ఫూర్తిగా చెప్పాను నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మీ దగ్గర నుంచి అవార్డు వస్తుందని. అంటే బుట్టబొమ్మ సాంగ్ అనేది అది ఒక పాన్ ఇండియా సాంగ్. ఆ సాంగ్ ని మీరు చేయడం అండ్ దానికి మీరు నేషనల్ అవార్డు రావడము అండ్ దానికి మీరు కంపారిజన్ చేస్తూ అసలు నేనైతే అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అంటే అలా అనిపించిందని మీరు స్వయంగా చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నిజంగా నువ్వు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట సాంగ్ ని. నువ్వు ఆ సాంగ్ కానీ ఇప్పుడు చూసిన సాంగ్ లో కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నావు, అంటే డాన్స్ చేస్తున్నావు, పాడుతున్నావు. నాకు తెలిసి ఎందుకు బాగా అనిపించింది అని అంటే నువ్వు ఓన్గా పాడావు కాబట్టి బాగా అనిపించింది. ఆ ఫీల్ ఎందుకు దొరికిందంటే నువ్వు మీరు ఓన్గా పాడావు కదా, సో దానివల్ల తొందరగా ఆ ఫీల్ అయినా అనిపించింది నాకు. బట్ సూపర్, డాన్స్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, మీ సింగింగ్ బాగుంది, సూపర్. ఆల్ ది బెస్ట్. మీరు కూడా బుల్లి తరకే కాకుండా 70 మీద హీరోగా నిలబడి ఒక మంచి హీరో నిలబడి మనస్ఫూర్తి రావాలి, అందరూ రావాలి. చిన్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి కదా, సో అలానే మీకు మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బాగుంది అని చెప్పి అది నా గొప్పతనం కాదు. ఒక కొరియోగ్రాఫర్ ఎంత గొప్పగా చేసినా కూడా దాన్ని బయటికి అంటే తన ఓన్ బాడీ లాంగ్వేజ్ కలుపుకొని దాన్ని బయటికి తీసుకొని వచ్చేదే హీరోస్. అది తారకన్న కావచ్చు, మన బడి గారు కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, చరణ్ గారు కావచ్చు, అండ్ బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, అంటే అందరు హీరోస్, మన తెలుగు సార్ కావచ్చు, అందరు మన విజయ్ తలపతి గారు కావచ్చు, నేను చేశాను కాబట్టి ఆయనతో, శివకార్తికేయ గారు, అంటే అన్ని లాంగ్వేజెస్, సల్మాన్ సార్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో నేను చాలా సాంగ్స్ చేశాను. మనం ఇంత కంపోజ్ చేస్తాము కానీ దాంట్లో వాళ్ళ ఓన్ టాలెంట్ అండ్ ఓన్గా వాళ్ళు కలుపుకొని దాన్ని బయటికి డెలివరీ చేస్తారు. అది చేసినప్పుడే కొరియోగ్రాఫర్కి మంచి పేరు వస్తుంది, ఆ సాంగ్ని బాగా హైకి తీసుకునేది. సో అదంతా గొప్పతనం. మన కొరియోగ్రాఫర్స్ ఎంత చేసినా దాన్ని బయటికి తీసుకుని వచ్చేది హీరోస్ అండ్ హీరోయిన్స్. సో వాళ్ళ ద్వారా పాట అందంగా కనబడుతుంది. సో అందుకని ఆ గొప్పతనం మొత్తం నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎంత బాగా కంపోజ్ చేశారు, అంత బాగా డాన్స్ చేశారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. అందరూ బాగుంది అంటున్నారు. సో అందుకే ఆల్ ది బెస్ట్. ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి, తొందరలో నేను కూడా చేయాలని ఎవరు పెడతాను.